తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సెప్టెంబర్ టాలీవుడ్ కు బాగా గుర్తుండిపోయింది. మళ్ళీ అక్టోబర్ అంతంత మాత్రంగానే వెళ్ళిపోయింది. చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చినా విజయాలు మాత్రం రాలేదు. ఇలాంటి సమయంలో డిసెంబర్ నుంచి కొత్త సీజన్ షురూ కానుంది. నెక్స్ట్ రాబోయే ఆ ప్రాజెక్ట్స్ బిజినెస్ 1500 కోట్ల వరకు ఉండడంతో ఆశలు చిగురిస్తున్నాయి. మరి అందులో వెనక్కొచ్చేదెంత, నిర్మాతలకు మిగిలేదెంత చూద్దాం ఎక్స్క్లూజివ్గా. సంక్రాంతి సీజన్ తర్వాత సెప్టెంబర్లోనే మళ్లీ డిస్ట్రిబ్యూటర్లు బాగా డబ్బులు చూశారు. మధ్యలో కొన్ని విజయాలొచ్చినా అవేం బ్లాక్ బస్టర్స్ కావు. భారీ అంచనాల మధ్య వచ్చిన వార్ 2, వీరమల్లు, కింగ్డమ్ ఆకట్టుకోలేదు. ఈ గ్యాప్లో హిట్ 3 తండేల్ బయటపడ్డాయి. మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ ఇరగదీశాయి. కానీ ఊపొచ్చింది మాత్రం సెప్టెంబర్లోనే. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి సినిమాలు తక్కువ గ్యాప్లోనే మంచి విజయం అందుకున్నాయి. ఇక ఓజీ కూడా అదిరిపోయే వసూళ్లు తీసుకొచ్చింది. రీజనల్ సినిమాగానే వచ్చినా 300 కోట్లు వసూలు చేసింది. అఖండ 2తో డిసెంబర్ 5న కొత్త సీజన్ షురూ కానుంది. ఈలోపు నవంబర్ 14న కాంతా, నవంబర్ 28న ఆంధ్రా కింగ్ తాలూకా రానున్నాయి. డిసెంబర్ 5న రాబోయే అఖండ 2పై అంచనాలు మామూలుగా లేవు. బాలయ్య కెరీర్లో మొదటిసారి రిలీజ్కి ముందే 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది ఈ చిత్రం. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి 200 కోట్లు మార్క్ టచ్ అయ్యేలా ఉంది. అలాగే డిసెంబర్లోనే రోషన్ ఛాంపియన్, అవతార్ 3 లాంటి సినిమాలు రానున్నాయి. జనవరి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారితో చిరంజీవి, రాజాసాబ్తో ప్రభాస్, కిషోర్ తిరుమల సినిమాతో రవితేజ, అనగనగా ఒక రాజుతో నవీన్ పోలిశెట్టి, జననాయకంతో విజయ్, నారీ నారీ నడుమ మురారితో శర్వానంద్ రానున్నారు. ఈ సినిమాల బిజినెస్ అంతా కలిపితే 1000 కోట్లపైనే. మరి వీటిలో వెనక్కి వచ్చేదెంత అనేది చూడాలిక. ఎన్నోసార్లు చెప్పిందే, ఒకసారి ప్రమోషన్ చేయడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవ్వరూ చేయలేరు అంటున్నారు రాజమౌళి. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్ అనేది ఆయన ట్యాగ్ లైన్. బాహుబలితోనే 10 రోజులు నాన్ స్టాప్ గా మాట్లాడుకునేలా చేశారీయన. అలాంటిది SSMB 29ని ఊరికే వదిలేస్తారా? ఆల్రెడీ ఈ సినిమా మ్యాజిక్ మొదలైపోయింది. రాజమౌళి మ్యూజిక్ మొదలైపోయింది. నిన్న మొన్నటి వరకు బాహుబలి పనులతో బిజీగా ఉన్న జక్కన్న అప్పుడే SSMB 29 పై ఫోకస్ పెట్టేశారు. నవంబర్ 15న ఈ సినిమా ఈవెంట్ జరగనుంది. రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 1,00,000 మందితో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు ఈయన. దీనికోసం ఏర్పాట్లు ఇప్పట్నుంచే మొదలైపోయాయి. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ఆ వైబ్రేషన్ పీక్స్ లో ఉంటుంది. ఆయన సినిమా కాదు, ఫస్ట్ లుక్ వస్తుందంటే కూడా కనీసం 10 రోజుల ముందు నుంచి ఆ సందడి కనిపిస్తుంది. SSMB 29 విషయంలోనూ ఇదే వైబ్ మెయింటైన్ చేస్తున్నారు జక్కన్న. తాజాగా ఈ చిత్రం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ విడుదల చేశారు మేకర్స్. పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ విభిన్నంగా ఉంది. ఊపిరిలో నాగార్జునలాగా కుర్చీకే పరిమితమయ్యే పాత్ర ఇది. కాళ్ళు చేతులు పనిచేయకపోయినా ఆయన కోసం సెపరేట్ గా ఓ కుర్చీని డిజైన్ చేశారు దర్శకధీరుడు. కుంభా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు పృథ్వీరాజ్. సలార్ తర్వాత తెలుగులో మరోసారి ఆసక్తికరమైన రోల్ చేస్తున్నారు ఈయన. నిజానికి నవంబర్ 15 వరకు సినిమా నుంచి ఏ అప్డేట్ రాదని ముందుగానే ఫిక్స్ అయిపోయిన అభిమానులకి అనుకోని సర్ప్రైజ్ ఇచ్చారు జక్కన్న. వారం వరకు ఎందుకు ఎదురుచూపులు, అందుకే పృథ్వీరాజ్ లుక్ ఇస్తున్నామంటూ స్వీట్ షాక్ ఇచ్చారు రాజమౌళి. ఇక RFCలో జరగబోయే ఈవెంట్లో మరిన్ని సర్ప్రైజ్లు ఉండబోతున్నాయి. విడుదలకు 4 నెలల ముందే పెద్ద ప్రమోషన్స్ మొదలైపోయాయి. ఈ రోజుల్లో దర్శక నిర్మాతలు చాలా ముందు చూపుతో ఆలోచిస్తున్నారు. సినిమా ఎప్పుడైనా రాని, ప్రమోషన్ అయితే ముందుగానే చేయాలని గట్టిగానే ఫిక్స్ అవుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ది నుంచి సాంగ్ వచ్చేసింది. మరి ఈ చికిరీ పాట ఎలా ఉంది? రెహమాన్ ఆకట్టుకున్నారా లేదా? పెద్ది సినిమా మొదలై 6 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు టీజర్ తప్ప ఇంకేం ఇవ్వలేదు. ఆ మధ్య ఓ టీజర్, మధ్యలో కొన్ని ఫోటోలు మినహా ఏమీ రాలేదు. లిరికల్ సాంగ్ విషయంలోనూ అనుకున్న దానికంటే ఆలస్యం చేశారు. ఎలాగైతేనేం పెద్ది పాట వచ్చేసిందే. చికిరి చికిరి అంటూ మంచి ఫాస్ట్ బీట్తో వచ్చేశారు మెగా వారసుడు. రామ్ చరణ్, బుచ్చిబాబు కంటే కూడా పెద్ది పాటలు సక్సెస్ అవ్వడం AR రెహమాన్కు అత్యవసరం. అన్ని చోట్ల జెండా పాతిన ఈయన తెలుగులో మాత్రం రేసులో వెనకాలే ఉన్నారు. ఇప్పటి వరకు రెహమాన్ అందించిన ఓ తెలుగు సినిమా పెద్దగా ఆడింది లేదు. అందుకే పెద్దీతో అకౌంట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు ఈ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తుంది పెద్ది. ఈ పాటలో జాన్వి గ్లామర్కు తోడు చరణ్ స్టెప్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. దానికి తోడు రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లొకేషన్స్ కూడా చాలా బాగా కుదిరాయి. మొత్తంగా పెద్ది ఫస్ట్ లిరికల్ పాస్ మార్కులు వేయించుకుంది.
ఈ పాట స్లో పాయిజన్లా ఎక్కేలా కనిపిస్తుంది. మార్చి 27, 2026న విడుదల కానుంది చిత్రం. ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్లో మార్పు కనిపిస్తోంది. తెలియని జోష్ వచ్చేసింది. అప్పటి వరకు సినిమాలొద్దు రాజకీయాలే ముద్దు అన్న పవర్ స్టార్ ఓజీ రెస్పాన్స్ చూశాక మనసు మార్చుకున్నారు. అందుకే ఈయన కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఒకేసారి 3-4 సినిమాలు పీకే కోసం క్యూ కడుతున్నాయి. మరి వాటి కోసం పవన్ డేట్స్ ఇస్తారా? పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా చెయ్యరా అనే అనుమానాలేం అక్కర్లేదిప్పుడు. ఖచ్చితంగా చేస్తానని ఆయనే ప్రకటించాక డిబేట్ అనవసరం. కాకపోతే ఎప్పుడు చేస్తారు, డేట్స్ ఎప్పుడిస్తారు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఓజీ తర్వాత పవన్లో సినిమాలు చెయ్యాలనే ఉత్సాహమైతే కనిపిస్తుంది. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఓజీకి సీక్వెల్, ప్రీక్వెల్ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు పవన్. ఇదొక్కటే కాదు, అనాలే గాని పవన్ కోసం కథలు సిద్ధం చేయడానికి క్యూలో ఉన్నారు దర్శకులు. చెయ్యడమేంటి, ఆల్రెడీ చేశారు కూడా. ఓజీ సీక్వెల్, ప్రీక్వెల్ కథలు రెడీ చేస్తున్నారు సుజీత్. అలాగే సురేందర్ రెడ్డి సినిమా కూడా లైన్లో ఉంది. మరోవైపు ఉస్తాద్ రెడీ అవుతోంది. నటుడు, దర్శకుడు సముద్రఖని సైతం పవన్ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. బ్రో సినిమా సీక్వెల్ రెడీగా ఉందని, పవన్ ఓకే చెప్తే దాన్ని వెంటనే మొదలు పెడతానని ప్రకటించారు సముద్రఖని. అలాగే కుదిరితే త్రివిక్రమ్తోనూ ఓ సినిమా చేయాలని చూస్తున్నారు పవర్ స్టార్. మొత్తానికి కళ్ల ముందు 3-4 సినిమాలైతే ఉన్నాయి. వాటికి డేట్స్ ఇవ్వడమే పెద్ద పని. ఇంకెన్నాళ్ళు టాలీవుడ్లోనే ఉంటూ ఇక్కడి సినిమాలు చేస్తూ ఉంటాం. మనం కూడా ఎదగాలిగా. అందుకే ముంబైలోనే ఉండిపోదాం, అక్కడి కెమెరాల్లోనే కనిపిద్దాం అని ఫిక్స్ అయిపోతున్నారు ఇద్దరు సీనియర్ హీరోయిన్లు. చాలా ఏళ్లుగా తెలుగులో నటిస్తున్న వాళ్ల చూపులన్నీ ఇప్పుడు ముంబై పైనే ఉన్నాయి. మరి అక్కడే సెటిల్ అయ్యేలా కనిపిస్తున్న ఆ బ్యూటీస్ ఎవరు? టాలీవుడ్లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్గా వెలిగిపోయిన బ్యూటీ సమంత. ఆమెతో పాటు తమన్నా భాటియా కూడా 15 ఏళ్లు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్నారు. దక్షిణాదిలో స్టార్డమ్ అనుభవించిన ఈ ఇద్దరు హీరోయిన్లు ముంబైపై ఫోకస్ చేస్తున్నారిప్పుడు. ఈ మధ్య ఎక్కువగా అక్కడే కనిపిస్తున్నారు. ట్రెండింగ్ అవుతుంది కూడా అక్కడ్నుంచే. బాలీవుడ్లో సక్సెస్ అవ్వాలంటే గ్లామర్ షో కీలకం. దీనికి తోడు అక్కడి ఫ్యాషన్, ఈవెంట్ కల్చర్కు అనుగుణంగా ఉండాల్సిందే. సమంత, తమన్నా ఇదే చేస్తున్నారు. ముంబై స్టైల్ అలవాటు చేసుకున్నారు. ఇద్దరూ సోషల్ మీడియాలోనే కాదు, పబ్లిక్ ఈవెంట్స్లోనూ సూపర్ స్టైలిష్గా, ఫ్యాషన్ ఐకాన్స్గా మెరిసిపోతున్నారు. ఈ మధ్య సమంత, తమన్నా కలిసి ఒక హై ప్రొఫైల్ ఈవెంట్కు హాజరైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్ డోస్ పెంచేస్తూ బాలీవుడ్లో స్టార్డమ్ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు కంటే హిందీ నుంచే ఇద్దరికీ ఆఫర్స్ బాగా వస్తున్నాయి. దాంతో వాళ్ల చూపులన్నీ అక్కడే లాక్ అయిపోతున్నాయి. గ్లామర్ షో చాలు, ఇకపై నటిగా గుర్తింపు తెచ్చుకోవాలి కదా. ఇంకెన్నాళ్ళు ఇలాగే గ్లామర్ రోల్స్ చేస్తూ పోతాం. మేం కూడా అప్డేట్ అవ్వాలి, వీళ్లకు నటనొచ్చని నిరూపించుకోవాలి కదా అని ఇద్దరు హీరోయిన్లు గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఇకపై చేయబోయే సినిమాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్నే ఎంచుకుంటున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినా అందులో భాగ్యశ్రీ బోర్సేను చూసి తెలుగు సినిమాకు మరో గ్లామర్ క్వీన్ దొరికేసిందిరా అంటూ పండగ చేసుకున్నారు మేకర్స్. అందులో ఆమె షో అలా ఉంది మరి. ఆ తర్వాత కింగ్డమ్లో కాసేపు కనిపించిన ఈ బ్యూటీ నవంబర్లోనే 2 సినిమాలతో చేస్తున్నారు. 14న కాంతా, 28న ఆంధ్రా కింగ్ తాలూకా విడుదల కానున్నాయి. మిస్టర్ బచ్చన్ కంటే ముందే కాంతాలో హీరోయిన్గా ఎంపికయ్యారు భాగ్యశ్రీ. ఇప్పటివరకు నన్ను సినిమాల్లో చూశారు, కాంతాతో నటించడం చూస్తారంటూ డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ బ్యూటీ. ఆంధ్రా కింగ్ తాలూకాలోనూ భాగ్యశ్రీ పాత్ర కీలకమే. మరోవైపు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీలీల సైతం యాక్టింగ్కు స్కోప్ ఉన్న పాత్రల వైపు అడుగులేస్తున్నారు. తెలుగులో ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసిన శ్రీలీల తమిళంలో మాత్రం పరాశక్తిలో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేస్తున్నారు. సుధా కొంగర దర్శకురాలు కావడంతో శ్రీలీలలోని నటికి పని దొరికినట్లే. అలాగే హిందీలో కార్తికార్యన్ సినిమాలోనూ మంచి పాత్రే దక్కింది. దాంతోపాటు అరుంధతి హిందీ రీమేక్ శ్రీలీలతోనే అంటున్నారు. మొత్తానికి అటు భాగ్యశ్రీ, ఇటు శ్రీలీల ఇద్దరూ తమలోని నటిని నిద్రలేపుతున్నారు. ఇది రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.